ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాదు సార్. ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కీడెంచి మేలించమన్నారు. ఇప్పుడేమో పాజిటివ్, అసలు కీడే ఆలోచించద్దు, అంతా మంచి ఆలోచించు, అదంతా పాజిటివ్ వేవ్స్ అలా వస్తుంటాయంటారు. ఇప్పుడు ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇది కాకపోతే, ఇది అవ్వకపోతే అని ఆలోచించకుండా ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు నెగిటివ్ ఆలోచించద్దు అని అంటే ఎలాగా? అసలు పాజిటివ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో ఒక్క మాట మనం ఆలోచించాలండి. ఏదే కనుక మనం చేసినటువంటి క్రియ ఆనందాన్ని ఇస్తుంది, అది పాజిటివ్ అండి. ఏదే కనుక కార్యక్రమం, ఆలోచన, క్రియ ఏదైతే ఆందోళన వస్తుందో అది నెగిటివ్ అండి. ఇప్పుడు ఎందుకు కీడించి మేలంచటం, లేకపోతే దానికి ముందు వెనకాల ఆలోచించడం, ఫలితాలని ముందే అంచనా వేయటం, ఇది నేను జ్ఞానపరంగా సరి అయిందని అంటాను. కానీ నిన్ను ఒక పని చేయటానికి ఒకానొక నెగటివ్ అనండి ఏదైనా సరే అది కిందకి లాక్కూడదు. అప్పుడు ప్రయత్నమే మానేస్తాడు మనిషి. ప్రయత్నం చెయ్యాలి అంటే పాజిటివ్గా ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనం అందరం 4 పర్సనాలిటీస్ అండి. ఎలా అంటారు? మొట్టమొదటి పర్సనాలిటీ ఏ అండి. వాళ్ళ ఏ అంటే నేను నార్మల్గా అందరి అచీవర్స్ అండి. వాళ్ళు ఏంటంటే మంచి పాజిటివ్ థింకింగ్లో నేను సాధించగలను, నేను చాలా తెలియగల వాళ్ళు, అన్నిట్లో బాగా వస్తారు, కృషి చేస్తుంటారు, కృషి చేసి సాధిస్తుంటారు. టైప్ బి అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియగల వాళ్ళు, కృషితో పైకి కానీ ఏం చేస్తారంటే ఇవాళ కాదు రేపు చేద్దామంటారు వాళ్ళు. దానివల్ల వచ్చేది ఏంటి చూడండి, ఇవాళ చదవాల్సింది ఇవాళ చదవకుండా రేపు చదువుదామంటే, రేపు చదువుదామంటే పరీక్షల ముందు అంత పేరుకుపోతుందా కదా. నువ్వెంత తెలివిగలవాడైతే, ఎంత తెలివిగలవాడైనా సాధన లేకపోతే తెలివితేటలు పైకి రావు. అలా టైప్ బి అలాంటి వాళ్ళండి. టైప్ సి ఏమిటంటే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో పనిచేస్తారండి. అంటే మీరు ఏ కొత్త పని చేసినా ఇదే ఉంటారు, మీరు కీడించి మేలెంచటం. ఇది కదండి, ఇది చేస్తే నాకు సమస్య, అది చేస్తే సమస్య అండి, వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు, అన్నీ ముందేనండి, ఏమీ లేదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నట్టు. కాబట్టి ఈ టైప్ సి అలాంటి వాళ్ళు కంఫర్ట్. డి ఇంకా డిస్ట్రక్టివ్ అండి. ఏమిటండి, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేసి ఏం బాగుకున్నారు, ఎవరికైనా నోబెల్ ప్రైజ్లు వచ్చాయా, ఇలా మాడతారు. అంటే వాడు చేయడు ఇంకోటి చేయడు. అలా అనడానికి కూడా వెనకట్లేదో కారణం ఉంటుందేమో సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పేది ఫస్ట్ ప్రథమంగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ. అంటే మన చుట్టూ వాతావరణం బాగలేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీలు అక్కడి నుంచి పడిపోవడం తట్టిస్తుందండి. సరే, దీనికి కూడా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు, దాని పరిస్థితి ఏమిటి? అందరితోనూ మాట్లాడతాం, హలో అంటే హలో అంటాం, కానీ అంత డీరెస్ట్గా నీరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మీ ఉద్దేశం? మీకు దీనికి సమాధానం చెప్తా. 2 సమాధానాలు, ఒకటి కాదు. ఒకటి ఏంటంటేనండి, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు. ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కండి, తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో, సరి అయిన మిత్రుడు దొరకడం మహా కష్టం. ఎందుకంటే ఆ మిత్రుల్ని చెప్పగలిగింది మనమే, కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి, సోదరులు ఎవరు. ఈ మిత్రుడు నాకు సరి అయిన వాడు అని చెప్పగలిగింది మనమే, ఇంకెవరు కాదు. అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ చాయిస్ అండి. అందులో రెండో మాట, స్నేహితులే లేరు, స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి. స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకి ట్రై చేయొచ్చు. ఈ లక్షణాలు చెప్తాను నేను. ఏమిటో, నెంబర్ 1, వాడు మన వృత్తికి సంబంధించి అయి ఉండనక్కర్లేదు. ఉండనక్కర్లేదా? అస్సలు ఉండనక్కర్లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు. వినండి, నెంబర్ 1 అంటే అర్థం ఏంటంటే వృత్తే స్నేహాన్ని తీసుకురాదు. ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు. రెండవది, స్నేహితుడి యొక్క లక్షణాలు, ఏది మన నుంచి ఆశించనివాడు. మూడవది,
మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలు వేసేవాడు కాదు. ఓకే. ఆఖరిగా ఏమిటంటే కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే, ఆదుకునేవాడు వాడు స్నేహితుడు. ఆఖరిగా నువ్వు చెప్పింది మూడో వాడికి ఎవరికి కూడా చెప్పడు, ఎవ్వరికీ చెప్పడు. ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి. అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం. దాన్ని దొరకకపోరా అన్నాడు. చూడండి, ప్రపంచం అంతా మూడేనండి: రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్. మనం మంచి స్నేహితులు ఒకళ్ళైతే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు. నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి, నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి, నన్ను ఒక విధంగా నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి, ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు ఎతుకుతుండే ఎవడో స్నేహం కనిపించడండి. ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపలేకపోతే. దెర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. సో కాబట్టి లోపాలు చూడకుండా మళ్ళీ ఇంకొకటి, మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడరు. కరెక్ట్. ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు, జెండర్ కూడా కాదండి, లింగభేదాన్ని. స్నేహానికి లింగభేదం లేదు, స్నేహానికి కులభేదం లేదు, స్నేహానికి మత జాతి భేదాలు లేవు, స్నేహానికి వృత్తి భేదాలు లేవు. స్నేహానికి ఒకటి మనసు, పక్వత అయిన మనసు. అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి, ఆశ్రమాలకి, వీటికి తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి వస్తే కనుక సమాజానికి ఒక సైకియాట్రిస్ట్ అవసరం ఉందంటారా? ఇప్పుడు సమాజానికి ఒక సైకాలజిస్ట్ అవసరం అయితే చాలా వరకు ఉందండి. కారణం ఏంటంటే, ఇంతకు మునుపు అసలు మీరు చూస్తే, అంటే మన తాతలు తండ్రుల టైంలో మనం ఒక్కసారి గమనించామంటే, ఆ రోజుల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండేవి కాదండి. మీరు అడగచ్చు కారణం ఏంటి అని అడగచ్చు మీరు. ఆ రోజుల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే తాతయ్య తర్వాత పిల్లలు, మనవలు, నానమ్మ, అమ్మమ్మ, ఈ సంసారాలన్నీ కలిసి ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎవరో ఒకరు అడ్వైస్ చేయడానికి ఉండేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో మీరు చూస్తుంటే మెల్లగా ఆ ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా ఇండివిజువల్ కుటుంబాలు అయిపోయాయి. తర్వాత వైఫ్ హస్బెండ్ మాత్రమే, పెళ్లి కాగానే వైఫ్ హస్బెండ్ బయటకు వచ్చి వాళ్ళ కుటుంబాలు అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో వైఫ్ ఆర్ హస్బెండ్ విత్ చిల్డ్రన్ అయిపోతుంది. ఇంకా ఒక్కటి స్టెప్ వచ్చింది, హైదరాబాద్ వచ్చేసింది. అప్పుడు నాకు అప్పుడే కేసులు వస్తున్నాయి, లివింగ్ రిలేషన్షిప్ అంటారు, ఆ లెవెల్ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు సపరేటే వెళ్ళిపోతున్నారో మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరండి. సో ఎప్పుడైతే మనకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరో జీవితం అనేది చాలా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుందండి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. నాలెడ్జ్ అంటాం. ఈ నాలెడ్జ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. మొదటిది ఏంటంటే అకాడమిక్ నాలెడ్జ్ అంటాం. ఈ అకాడమిక్ నాలెడ్జ్ అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఫిల్, పిహెచ్డి, ఇవన్నీ కూడా అకాడమిక్ నాలెడ్జ్ కిందకి వస్తాయండి. సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, దీనికి చాలా అకాడమిక్ నాలెడ్జ్కి చాలా విలువ ఇస్తున్నాము, ఇవ్వాలి కూడా. కానీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో పడేసాము, ఒక మంచి కాలేజీలో పడేసాము అని లక్షల ఫీజులు కట్టి పంపించేస్తున్నాము. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మర్చిపోతున్నామండి. అదేంటంటే ఇంకొక నాలెడ్జ్ కూడా ఉంది. ఈ నాలెడ్జ్ని మేము లైఫ్ నాలెడ్జ్ అంటామండి. అంటే నథింగ్ బట్ ప్రపంచ జ్ఞానం అనుకోవచ్చు అంటారు. ప్రపంచ జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు ఎవరితో ఎలాగ జీవించాలి మనం అనేది. ఇప్పుడు జీవితంలో ఏం జరుగుతుందంటే, నేను చాలామందిని అడుగుతానండి, మీరు బతుకుతున్నారా జీవిస్తున్నారా అంటే ఏదో బతుకుతున్నామా అనిస్తారండి. కానీ బతుకుతున్నామనే మాట చాలా పెద్ద తప్పండి. మనుషులు జీవించాలి అంటే వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇక్కడ ఎవ్వరికి కూడా ఎంజాయ్మెంట్ అనేది లేదండి. వీళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే
ఏ పబ్ కల్చరో, ఏ క్లబ్ కల్చరో, లేదా ఏ తాగుడో, ఏ స్మోకింగో, ఏ డ్రగ్సో, ఏ బాయ్ ఫ్రెండో, ఏ గర్ల్ ఫ్రెండో ఇదే అనుకుంటున్నారు తప్ప దీనికి బియాండ్ ఉంది అనే విషయం వీళ్ళకి అర్థం కావడం లేదండి. అందుకని వీళ్ళు ఏమంటారు, బతుకుతున్నాం అనేస్తారు. కానీ మనుషులు జీవించాలండి. మరి ఎవరు బతకాలి అని అడిగితే జంతువులు బతుకుతాయండి. కానీ జంతువులకి మనకి తేడా ఉందండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఒక సెకండు, అడవిలో జంతువులు పుడుతున్నాయి, జంతువులు పెరుగుతున్నాయి, జంతువులు పిల్లల్ని కంటున్నాయి, జంతువులు ముసలి అవుతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయండి. ఇక్కడ మనము పుడుతున్నాము, మనము పెరుగుతున్నాము, మనము పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాము, మనము ముసలాళ్ళు అవుతున్నాము, మనము చచ్చిపోతున్నామండి. ఏంటి తేడా? ఈ తేడా తెలియకుండా మనము బతుకుతున్నామంటే ఏంటి జీవితం? సో జీవితం అనేది నా దృష్టిలో మనం జీవించాలండి. ఆ జీవించాలంటే మనకు ఎలా జీవించాలనే ఒక విషయం తెలియాలి. కానీ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ మొత్తం ప్రాపంచిక విషయాలు చూస్తే చాలా వరకు మెటీరియలిస్టిక్ లైఫ్కు జీవితమే తప్ప మనం నిజంగా జీవితం అనేది లేదండి. లేదా ఇంకో విషయం మీకు చెప్పాలంటే, వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఈ వాచ్ ఒక వస్తువు, సెల్ ఫోన్ ఒక వస్తువు, కళ్ళద్దాలు ఒక వస్తువు. ఇవన్నీ ఈ వస్తువులు ఎందుకు అంటే ఈ వస్తువులు వాడుకోవడానికండి. మనుషులు ఉంటారు. ఈ మనుషులు ఎందుకంటే మనుషులు ప్రేమించడానికండి. కానీ మీరు గమనించారో లేదో, ఈ ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న విషయం ఎగ్జాక్ట్లీ రివర్స్ అయిపోయింది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాము. ఈర్ష్య, ద్వేషం, కసి, ఆవేశం ఇవన్నీ కూడా ఎంత పెరిగిపోయాయంటే స్వార్థానికి మించి వెళ్ళిపోవడంతో ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి మనం. సో ఇటువంటివి రాకుండా ఉండాలంటే సైకాలజిస్టుల అవసరం అనేది ఎంతో ఉన్నదండి డెఫినెట్గా. సార్ ఒక్కసారి ఒక డాక్టర్ నగేష్గా అందరికీ తెలుసు, మా అందరికీ, మీ క్లయింట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మీడియా వాళ్ళకి కానివ్వండి, చాలామందికి తెలుసు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని మాతో పంచుకోండి సార్. మీ తల్లిదండ్రులు నిజంగా చాలామందికి తెలియదు ఈ విషయం. మా తండ్రి గారు చాలా ఫేమస్ డాక్టర్ అండి. ఆయన పేరు డాక్టర్ రామచంద్రరావు. మదర్ పేరు సుభద్రబాయ్ అండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా కర్నూలులో అండి. నా అర్లీ ఎడ్యుకేషన్ అంతా కర్నూలులోనే జరిగింది. రాయలసీమ. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ జరిగిందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇక్కడ వచ్చింది. తర్వాత అమెరికా వెళ్ళడం జరిగిందండి. అమెరికాలో ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అమ్మగారు వచ్చారండి ఇక్కడికి. ఎందుకు ఆమెకు అమెరికా లైఫ్ పడలేదండి అక్కడ. సో నేను అందరికన్నా చిన్న కొడుకునండి. మా ఎంతమంది సంతానం? మేము 5 మంది అండి మా పేరెంట్స్కి. నలుగురం అన్నదమ్ములం. అంటే 2 అన్నలు, అక్క, మళ్ళీ 2 అన్న, నేను లాస్ట్ అండి. మీరే ఆఖరు? అందరికన్నా లాస్ట్ అండి నేను. సో అమ్మకు నేనంటే కొద్దిగా ఇష్టం అండి. ఆఖరు అంటే ముద్దు చేసేస్తారు కదా యూజువల్గా మన ఇండియాలో అది కామన్ అది. సో షీ సెడ్ దట్ అరే నీతో ఉండాలని ఉంది అన్నప్పుడు నేను అమెరికాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి అప్పుడే. బట్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ హర్ రీజన్ అండి. ఇక్కడ వచ్చాక లక్కీగా ఆమె ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండడం వల్ల ఇక్కడ కూడా మంచి పేరు రావడం, తర్వాత నేను అనేక మందికి వాళ్ళ మానసిక సమస్య నుంచి హెల్ప్ చేయడం, వాళ్ళని బయటపడేయడం జరిగిందండి. అంటే ఎన్నో రకాలైన ప్రొఫెషన్స్ ఉండగా మీరు ఇటువైపు రావడానికి గల కారణం ఏంటంటే? సైకాలజీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. దీన్ని మేము డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అని అంటాం. ఈ డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే, మీరు గమనించండి, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని మీరు తీక్షణంగా చూడండి ఒకసారి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాడండి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మనుషులకు అది గొప్ప వరమా గొప్ప శాపమా నాకు తెలియదు కానివ్వండి, మనుషులకున్న ఆ శాపం కానీ వరం కానీ ఏంటంటే, వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి తీయగా మాట్లాడతారు. మనసులో పాయిజన్ ఉంటుంది, బయట మాత్రం చాలా తీయగా మాట్లాడతారండి. ఇది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు, మీరు పులిని గమనించండి. అడవిలో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది పులిలాగానే ఉంటుందండి. నక్కను గమనించండి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది నక్కలాగానే ఉంటుందండి. పామును గమనించండి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది పాములాగానే ఉంటుందండి. కానీ మనిషి అలా కాదండి. ఒకసారి పాములాగా ఉంటాడు, ఒకసారి నక్కలాగా అయిపోతాడు, ఒకసారి పులిలాగా అవుతాడండి. సో ఇది ఈ డిఫరెన్స్ మనం గమనిస్తే ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచమంతా నెగిటివ్ అయిపోతుంది. సో స్వార్థం ఎంత పెరిగిపోయిందంటే దానికి అంతు అనేది లేదండి ఈ రోజుల్లో. సో ఇది చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నాకున్న ఆ ఇంట్రెస్ట్తో నేను సైకాలజీ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందండి.
అంతేకాదు నేను మధ్యలో వేరే దీనికి వెళ్ళినా కూడా నా మనసంతా దీనిపైనే ఉండేదండి. సో అగైన్ ఐ కేమ్ బ్యాక్. చాలా కష్టపడి నేను చేశాను ఇక్కడ హైదరాబాద్లో. దెన్ ఈ సైకాలజీలో ఇంట్రెస్ట్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే మై బ్రదర్ ఇన్ లా, అంటే మా బావగారు, ఈ వాజ్ అ వెరీ ఫేమస్ సైకియాట్రిస్ట్ అండ్ హిప్నాటిస్ట్ ఇన్ న్యూయార్క్ అండి, అమెరికాలో. సో ఆయన అక్కడ వెళ్ళి ఆయన కలిసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను అమెరికాలో బాగా హెల్ప్ చేసింది కూడా ఆయనే అండి. ఆయన సైకాలజీ సబ్జెక్ట్ మాట్లాడడం నాకు ఇంకా ఇంట్రెస్ట్ని ఎక్కువ చేసిందండి. ఓకే, ఆ విధంగా సైకాలజీ రావడం జరిగింది. మీకు గుర్తుందా సార్, మీ ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ పెట్టినప్పుడు మీకు వచ్చిన మొదటి కేసు గుర్తుందా? గుర్తుందండి. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. యాక్చువల్గా ఒక ప్రాబ్లంతో వచ్చింది తను. ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. ఇండియాకి నేను వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ కేసు. ఓకే, అంటే ఏ సమస్య వచ్చారప్పుడు? పేర్లు ఏం చెప్పక్కర్లేదండి, జస్ట్ మామూలు ఎడ్యుకేషన్లో ప్రాబ్లంతో వచ్చారండి. షీజ్ అబౌట్ 17 years ఆఫ్ ఏజ్ అమ్మాయి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపశక్తి కరెక్ట్గా లేదు, కొద్దిగా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరా, కౌన్సిలింగ్ చేయగలరా అని వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొచ్చారండి. ఓకే, అంటే ఇన్నేళ్ళు, ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఆల్మోస్ట్ నియరింగ్ అబౌట్ 40 years అండి. 40 years. 40 yearsలో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తేడాలు గమనించారా? అయితే మనుషుల్లో కానివ్వండి, మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్లో కానివ్వండి, చాలా తేడాలు ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ సీ చేంజ్ అని చెప్పాలి. ఒకటి, సైకాలజీ బాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారండి. సైకాలజీ ఇంపార్టెన్స్ అనేది చాలామంది తెలుసుకుంటున్నారు. అదొక చేంజ్ బాగా చూడగలిగాను నేను. రెండోది ఏంటంటే మనుషులు కూడా ఇంత మునుపు ఉన్న రీతి, ఈ రోజు ఉన్న రీతి, దెర్ ఇస్